ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీ అవినీతి తిమ్మంగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సిఐడి డీఎస్పీ భీమ్రెడ్డి వద్ద దొరికిన డబ్బు, బంగారం, వెండి ఆస్తులు, భూముల పత్రాలు, ఫ్లాట్ల పత్రాలు చూసి ఏసీబీ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. ఏకంగా 200 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నిన్న ఉదయం నుంచి భీమ్రెడ్డి ఇల్లు, అతడి బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు డీఎస్పీ భీమ్రెడ్డికి 16 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా ఇంట్లో 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, 3.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆయన బంధువుల ఇళ్లలో 40 లక్షలు సీజ్ చేశారు. ఇక నార్సింగిలోని వేసెల్లా మెడోస్ విల్లాలో 2 ఏసీబీ టీంలు సహా మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, శంషాబాద్, గచ్చిబౌలి, జహీరాబాద్, వికారాబాద్, మోహిన్పేట్లలో బినామీ పేర్ల మీద భీమ్రెడ్డి భారీగా స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. మోమిన్పేట్లో భీమ్రెడ్డి ఫ్రెండ్ మీద ఫామ్ హౌస్, గచ్చిబౌలిలో అతడి కూతురు పేరు మీద ఓ అపార్ట్మెంట్, కర్ణాటక రాజధాని బెంగళూరులో బంధువు పేరు మీద ఎకరా స్థలం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. తొలి రోజే భారీగా ఆస్తులు దొరకడంతో ఈ సోదాలు మొత్తం పూర్తి అయితే భీమ్రెడ్డి ఆస్తులు ఎన్ని వందల కోట్ల రూపాయలు ఉంటుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్ శాఖలో 1989లో కానిస్టేబుల్ గా చేరిన భీమ్రెడ్డి 1995లో ఎస్ఐగా ఉద్యోగోన్నతి పొందారు. ఆనాటి నుంచి ఆయన అక్రమంగా సంపాదిస్తూనే ఉన్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. 2010లో ఇన్స్పెక్టర్గా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయిందని పలువురు బాధితులు చెప్తున్నారు. మొత్తం సైబరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని విధులు చేపట్టారని చెప్తున్నారు. విధులు చేపట్టిన ప్రతి చోట అక్రమంగా సంపాదించడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి ఫ్లాట్లు తమ బంధువులు, స్నేహితుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించడం వంటి అక్రమ కార్యకలాపాలు చేపట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన పేరు మీద ఒక్కటంటే ఒక్క ఆస్తి కూడా లేదని, అన్ని బినామీల పేరు మీదే ఉన్నాయని తెలిసింది. ప్రస్తుతం 10 మంది బినామీలను గుర్తించామని, మరికొందరు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక సోదాల్లో ఏం దొరికాయో ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్ ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో ఒక విల్లా, టెలికాం నగర్లో G+2+ పెంట్ హౌస్ గల నివాస భవనం, టెలికాం నగర్లోని సాయి ప్రభ రెసిడెన్సీలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలోని క్రాంతి సియోన్ అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్, మణికొండ లాంగో హిల్స్ రోడ్డులో 500 చదరపు గజాల G+5 వాణిజ్య సముదాయంలో వాటా, మణికొండ మర్రిచెట్టు జంక్షన్లో 3000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, తెల్లాపూర్లోని అభినంద రెసిడెన్సీలో 2 ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ వద్ద 500 చదరపు గజాల ఖాళీ స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 6 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలోనే మరో 38 ఎకరాల వ్యవసాయ భూమి, దేవనహళ్లిలో ఎకరం భూమి, నాగోల్లో కామినేని దవాఖానా సమీపంలో 200 గజాల స్థలం, పటాన్ చెరులో జీపీఆర్ హౌసింగ్ సొసైటీ వద్ద 400 చదరపు గజాల స్థలం, పటాన్ చెరులో 200 చదరపు గజాల మరో స్థలం, వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 1000 చదరపు గజాల భూమి, మోమిన్పేటలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, రాఘవేంద్ర రాక్స్ అండ్ మినరల్స్ సంస్థలో 75 లక్షల పెట్టుబడి, రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి, ఇంట్లో 3,60,000 నగదు. ఆయన బినామీ నివాసంలో 40 లక్షల నగదు స్వాధీనం, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం, సుమారు 20 కిలోల వెండి వస్తువులు స్వాధీనం, సుమారు 19.91 లక్షల బ్యాంక్ నిల్వలు ఉన్నట్లు గుర్తింపు, విదేశీ మద్యం బాటిళ్లు 23. ఓ పోలీస్ అధికారి పేరుపై ఇన్ని వందల కోట్ల అక్రమ ఆస్తులు ఉండడం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.